ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. మనం చాలా రోజులు అవుతుంది వీడియో తీయక. వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ మన ఛానల్ పేరు కూడా తెలియదు కాబట్టి నా పేరు వచ్చేసి కే మహేష్. ఇది వచ్చేసి మనం డైలీ ఓలా, ఊబర్, ర్యాపిడో వీడియోస్తో పాటు ఇప్పటి నుంచి మనం ఏం చేస్తామంటే కొత్తగా ఎవరైతే యూట్యూబ్లో వీడియో తీస్తున్నారో పెద్ద మనుషులు, పెద్ద సబ్స్క్రైబర్ కౌంట్ ఉందని ముడిచిపోతున్న అన్నలకు చెప్తున్నా, ఒకటికి రెండు ఆలోచించి వీడియో తీయండి. ఒకవేళ మీ వీడియోలో ఏదైనా మిస్టేక్ ఉంటే మాత్రం మిమ్మల్ని పక్కా, నాకు కాపీ రైట్స్ పడ్డా పర్లేదు, నువ్వు కేసు పెడుతున్నా పర్లేదు, ఇంకేం పెడుతున్నా పర్లేదు, నీ మీద వీడియో పక్క 100% చేస్తా. ఒక డ్రైవర్ కొట్టకుండా నువ్వు వీడియో చేసుకుంటావా, ఇంకేం చేసుకుంటావు, అది నీ ఇష్టం. జెన్యున్గా చెప్పు. రివ్యూ చెప్పేది ఉంటే జెన్యున్గా చెప్పండి. లేదనుకుంటే యూట్యూబ్ బంద్ చేసుకొని మీ పని మీరు చేసుకోండి. నీ పొట్ట నింపని కోసం పక్కన పొట్ట మాత్రం కొట్టకండి దయచేసి. మీరు ఏవైతే చెప్తున్నారో ఎర్నింగ్స్ వీడియోస్ అయినా, లేదు వెహికల్ కొనాలా వద్దని, అది మీరు క్లియర్ కట్గా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత చెప్పండి. అన్నా అదన్నా ఇదన్నా అంకర అవుతుందన్నా ఇదన్నా కాదు. మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది క్లియర్ కట్గా మీరు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత చెప్పండి 10 మందికి. అంతేగాని దొరికింది కదా, కెమెరా ఉంది కదా, సబ్స్క్రైబర్ ఉన్నారుగా చెప్పేసుకుంటూ పోతా అంటే చూసేటోళ్ళు ఇక్కడ అవలేగలు గారు. నేను మాట్లాడడానికి రెడీ అవుతున్నా, చూసుకోండి, మీ ఇష్టం. రేపటి నుంచి నాకు కూడా ఎర్నింగ్స్ వీడియోస్ వస్తాయి, నేను క్లియర్ కట్ చూస్తా. కొంతమంది పోతుళ్ళు పెద్ద సీనియర్ మోస్ట్ యూట్యూబర్లు, మరి ఈ డ్రైవింగ్ ఫీల్డ్లో ఏం చేద్దాం అనుకుంటారో, మొట్టగుడు పాలనుకుంటారో మరి తెలియదు. కానీ అన్నలు పోతుండ్రు 29 కిలోమీటర్లు 350, 400, అది ఏ లెక్క మీకేం పోతున్నావు, మార్కెట్లో ఏ రేట్ నడుస్తుంది, అది ఎంత మిగులుతుంది, అవన్నీ ఏం లేదు. ఎండ్ ఆఫ్ ది డే 1000 రూపాయలు మిగిలిందా, 500 మిగిలిందా, నువ్వు బండి మెయింటెనెన్స్ ఏం చేస్తావు, రేపు పొద్దున్న దాన్ని ఈఎంఐ ఎట్లా కడతావు, పిల్లలకి ఎట్లా చూసుకుంటావు, పిల్లలకి స్కూల్ ఫీజు ఎక్కి కడతావు, అవన్నీ మనం ఆలోచిస్తున్నా. అవన్నీ ఏం లేదు. బండి ఎక్కినామా, వచ్చిందా, రైడ్ వచ్చేసిందా, ప్రమోషన్లు మళ్ళీ పైనుంచి. రే బాబు, ఒక యాప్ నడుపుకొని కొడుతున్నాడు, స్విగ్గీ, జొమాటో, ఏది దొరుకుతుంది నీ ఇష్టం, మన దాంట్లో వీడియో చేసి పెడుతున్నావు. నువ్వేమన్నా మోస్ట్ సీనియర్ అనుకుంటున్నావా, ఏమనుకుంటున్నావు? ఎవరు అడుగుతలేడనా? ఆటో వాళ్ళు గుద్ద వాళ్ళు నింతున్నా, ఆటో వీడియో చేయట్లేవు. కారు వాళ్ళు తక్కువ చేస్తున్నావా, చూపిస్తారు చూడు ఎలా ఉందో. రెచ్చగొట్టడం నా నిమిషం పని కాదు. నీ మీద ఏడ్చుకుంటూ, నీ మీద వీడియో చేసుకుంటూ నాకు ఎదగాలని 1% కూడా లేదు. దయచేసి చెప్తున్నా, నువ్వు వీడియో చూసినా చూడకున్నా స్ట్రిక్ట్లీ లాస్ట్ టైం చెప్తున్నా, నువ్వు బిట్ట నెక్స్ట్ వీడియో చేస్తే మాత్రం క్యాబ్ మీద చేసినప్పుడు చెప్తాను ఈ సంగతి. ఛానల్ పేరు చెప్తాను చూడండి. ఒకటి మీకు స్ట్రిక్ట్లీ చెప్తున్నా, మనీ వ్లాగ్స్ ఒక క్యాండిడేట్, అండ్ ఇంకొక వచ్చి కార్ ట్యాక్సీ వ్లాగ్స్. మీ ఇద్దరికి చెప్తున్నా ఏంటంటే దయచేసి మీరు వీడియో చేసుకోండి. వద్దని వచ్చిన నేను చేస్తున్నా, మీరు చేసుకోండి, మీకు నచ్చింది చేయండి. బట్ తప్పుడు ప్రచారం చేయకండి. మీరు వెళ్ళే రేటు వర్తా కాదా అది మీకు కూడా ఐడియా ఉంది. బట్ ఆ రేట్ ఎందుకు వెళ్తున్నారు? తర్వాత ఇంకొక అన్న కూడా ఉన్నాడు, అన్న పేరు ఛానల్ పేరు మర్చిపోయా. ఆ అన్న అయితే 1,00,000 రూపాయల ఛాలెంజ్ కోసం పెద్దన్న మరి క్యాప్ వెళ్ళి నాశనం చేద్దాం అనుకుంటుంటే ఏమో తెలియదు. ఆ పెద్దన్న పేరు కూడా వీడియో కామెంట్ చేస్తాను, మీకు కూడా ఐడియా ఉండొచ్చు. ఆ పెద్దన్న అయితే ఎక్కడున్నా, ఇంతకుముందు మన పెద్దన్న ఒక అన్న వెళ్ళాడు, అన్న పేరు చెప్పాల్సిన అవసరం లేదు. వ్యాగ్నర్ కారు అలసలు చేసి పడేశాడు, రోజుకి 8,000 కట్టి. అప్పుడు మొత్తాన్ని అందరికి సర్వనాశనం చేసి పడేశాడు. అది ఓపెన్గా చెప్తున్నా, తనకు కూడా తెలుసు నేను ఆల్రెడీ ఓపెన్ ముఖం మీద చెప్పినని. ఇప్పుడు వీళ్ళకి చెప్తున్నా, నవ్వుతున్నాను కాదు, మిమ్మల్ని నేను పాయింట్అవుట్ చేసేదాకా చూసుకోకండి అన్న దయచేసి. నేను ఒక్కొనే అంటే నేను ఒక్కొని కాదు, నా వెనకాల ఎంత పెద్ద గ్రూప్ ఉందో మీకు తెలియదు. ఇంకా మీరు తప్పు చేయనంత వరకు మీ జోలికి మేము రాము. మీరు నా ఛానల్ వచ్చి బ్యాడ్ కామెంట్ చేసినా నాకు కంకరేది 1% కూడా లేదు. ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నా అంటే, మీరు చేసిన మిస్టేక్ ఏందో మీకు కూడా తెలుసు. ఎర్నింగ్స్ చూపించినప్పుడు సిఎన్జి ఎంత పోయింది, ఫ్యూల్ ఎంత పోయింది, దాని కష్టం ఏంటి, కొత్త బండి కొనాలా వద్దా అని క్లారిటీగా చెప్పంటే, ఇప్పుడు వచ్చి చెప్తున్నాడు ఒక అన్న, పెద్దన్న ఇన్ని రోజులు ఏం చేసాడో తెలియదు, ఏం గుడిచిండో, ఎర్లు గుడిచిండో, ఏం గుడిచిండో తెలియదు. కానీ ఇప్పుడు వచ్చి చెప్తున్నాడు. ఎట్లా అంటే వాయిస్ ఓవర్ ఇస్తాడు, ఒక పెద్ద యూట్యూబర్లు ఇస్తాడు చూసినావా, అట్లా ఇస్తాడు. పెద్ద యూట్యూబరే అయినా కూడా కానీ అన్నిట్లో ఏళ్ళు పెడుతుంది చూసినావా. మరి ఏళ్ళు పెట్టినప్పుడు జనాలకు మూర్ఖత్వమా మరి ఏం తెలియదు. కానీ ఒక క్యాండిడేట్ ఒక ఫీల్డ్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నవాడికి తెలుస్తుంది నొప్పి, అది తెలుస్తుంది. అది చెప్తున్నప్పుడు నిజాలే చెప్తాడు. నిన్నగా ముందు వచ్చేసి ఏ కారు పడితే కారు నడిపేసి మన సబ్స్క్రైబ్ ఇచ్చాడు, ఒక ట్యాంక్లో ఇంత పోయింది అంత పోయింది, అద్దాలు పెట్టుకొని నడపడం ఎందుకురా బాబు. ఇవన్నీ నిదానంగా నీట్నెస్గా నడుపుకో, ఎవడొద్దన్నాడు, నీట్గా ఉండు, నీట్గా చేసుకో, మంచిగా చెప్పు 10 మందికి. అది చెప్పకుండా అవన్నీ లేకుండా నీ ఇష్టానికి వచ్చేసి 2 రోజులు వీడియో చేసి 3 రోజులు పోతావు. సంవత్సరం అంతా దింగించుకున్నానికి లేని బాధ, నీవు ఒక రోజు వీడియో చేసిపోతావు. నీ వాళ్ళు ఎన్ని క్యాబ్లు వస్తున్నాయి రోడ్డు, మీకు ఏమైనా ఐడియా ఉందా? అవన్నీ తెలీదు నీకు. కింద కామెంట్ చేసినోడికి ఏదంతా దానికి రిప్లై అయ్యో, కాంటాక్ట్గా అప్రోచ్గా అని చెప్పాం. ఒకసారి మాట్లాడి తెలుస్తుంది కదా బాధ ఎంతో అవతలుంది.
అవన్నీ ఏముండదు. నీకు నచ్చిన వీడియో చేస్తావు వెళ్ళిపోతావు. ఒక ట్యాంక్ నైట్ అంతా కొడితే ఎంత, ఒక ట్యాంక్ డే కొడితే ఎంత, ఒక రోజు వ్యాగనర్లు ఎంత వస్తుంది, 1,00,000 కిలోమీటర్ బండికి ఎంత వస్తుంది. నువ్వు చెయ్యి ఓడొద్దునడు. దాంట్లో ఏముంది, అసలు పర్పస్ ఏంటి, నువ్వు ఎందుకు చేస్తున్నావు అని క్లియర్ కట్గా తెలుస్తుంది ఎవరికన్నా. ఏం లేదు, ఎర్నింగ్స్ చూస్తావు వెళ్ళిపోతావు. ఆ ఎర్నింగ్స్ కూడా ఒక రేట్ చక్కగా కొట్టింది లేదు. మళ్ళీ ఒక్క రేట్ అని చక్కగా కొట్టినావా, నీ గుండె నుంచి వేసుకొని చెప్పు. 1000 రూపాయలు మిగిలితే నీకు రోజంతా మింగించుకుంటే 16 గంటలు కష్టపడితే 1500 మిగిలిందన్నావు. ఉదాహరణ నువ్వు అన్నవో లేదు తర్వాత మాట. 1500 మిగిలింది అనుకో, 1500 ఇంటూ 30 రోజులు వేసుకో. 30 రోజులు అయితే డ్యూటీ ఏం కాబట్టి 25 రోజులు వేసుకున్నాం మనం. ఒక 5 రోజులు సెలవులు తీసుకున్నా 25 డేస్ వేస్తే నీకు ఎంత మిగులుతుంది, బండి ఏం ఎంతుంది, యావరేజ్ లెక్క చెప్తా చూడండి మీరు. అప్పుడు మీకు తెలుస్తుంది ఏ యూట్యూబర్ నమ్మాలా, ఎవడు నమ్మాలా, ఎవడు దొంగ, ఎవడు అసలు ఎవడు అన్నీ తెలుస్తుంది మీకు. 1500 ఇంటూ 24 రోజులు వేసుకుందాం మనం. 6 రోజులు తీసేద్దాం, 36,000 అవుతుంది. 36,000 యావరేజ్గా ఎంత చిన్న కార్ అయినా 16,000 ఈఎంఐ ఉంటుంది. ఓకే, 16,000 తీసేద్దాం. మనకు మిగిలిందంతా 20,000. ఏదైతే మనం 36,000 నడపడానికి దగ్గర దగ్గర మనం 1 మంత్ 1.5 మంత్లో ఒక ఆయిల్ చేంజ్ చేస్తుంది. మనం దాని మెయింటెనెన్స్ కోసం 5,000 తీసేద్దాం. ఓకే, 5,000 తీసేద్దాం. 15,000. ఆ 15,000 కోసం ఎట్టి చాకిరి 16 గంటలు చేస్తున్నారు. మన అన్న చెప్పినట్టు డ్యూటీ చేస్తే ఏది 20 కిలోమీటర్లు 350 400 పోతే నువ్వు 16 గంటలు కష్టపడితే ఇది మిగులుతుంది. అదే నువ్వు 20 రూపాయల కిలోమీటర్ పోతే నీకు రోజుకు ఒక 2,000 మిగులుతుంది, 60,000. ఇక్కడక్కడ చూడండి 15,000 తేడా వస్తుంది. ఆ 15 అయితే 30,000 మిగులుతుంది. నువ్వు దాన్ని చేసినందుకు ఒక అర్థం ఉంటుంది. నువ్వు వచ్చేసి ఏదో క్యాబ్ కొనేసుకొని వాడెవడో సొల్లకాయ గడి చెప్పాడు అని చెప్పి నువ్వు క్యాబ్ కొనుక్కొని వచ్చి మార్కెట్లో ఏం చేద్దాం అనుకుంటో తెలియదు కానీ సర్వనాశనం అయిపోతావు బ్రో. చెప్తున్నా, నా వీడియో కూడా చూసి నమ్మద్దని చెప్పి చాలాసార్లు చెప్పాను, మీకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఫ్లైట్ వెహికల్ తీసుకోండి, నడపండి, తర్వాత చూడండి అని చెప్పిన. తర్వాత మీ మూత ఎవరైనా వచ్చి అది నేను ఏదైతే చెప్పినో వీడియో చూసి చెప్పాడు కానీ తర్వాత చెప్తున్నాడు అన్న. మరి ఇన్ని రోజులు ఏం బీకిండో, మరి బూతులు వస్తాయి. ఇన్ని రోజులు ఏం బీకిన్లో పెద్ద యూట్యూబర్లు ఏం బీకిన్లో ఇన్ని రోజులు ఈరోజు వచ్చి మాట్లాడుతున్నారు. ఓకే, నా ఛానల్ స్ట్రైక్ పడ్డా పర్లేదు, స్ట్రైక్ వేసినా పర్లేదు, యాంకర్ అయ్యేది లేదు. నాకు ఇది పోతే ఇంకోటి పెట్టుకుంటా. నేను నిజాయితీగా మాట్లాడి నేర్చుకో ఫస్ట్ చెప్తున్నా. నెక్స్ట్ వీడియోలో మాత్రం నువ్వు సొల్లు చెప్పినట్టుంటే మాత్రం చెప్తున్నా బరాబర్ నీ వీడియో పక్కన వీడియో చేసి పెడతా, రాసి పెట్టుకోబెట్టా. ఈ వీడియో నువ్వు ఏమని స్ట్రైక్ వేసినా దెంగినా పర్లేదు నాకు, ఓకేనా? నేను చూసుకుంటా ఎక్కడ దాకా అక్కడ దాకా. నువ్వు వీడియో మాత్రం ప్రాపర్గా లేకపోయింది అనుకో, నేను అసలు లేని వీడియో మొత్తం చూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వీడియో చూడాలంటే చిరాకు దిగుతుంది నాకు, కుళ్ళ చెప్తున్నా. ఈ వీడియో చూడాలంటే చిరాకు దిగుతుంది నాకు. ఒక పద్ధతి పాడు ఉంటే చూడాలనిపిస్తుంది. నేను యూట్యూబర్లో నేను మన దాంట్లో ఏమైనా తక్కువ చేయను, ఓకేనా? మంచి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మన దాంట్లో కూడా చేసిన వాళ్ళు. చాలామందికి నేను సపోర్ట్ చేసుకున్నా, నాతో పాటు నేను కలిసిన తెలియకపోతే మాట్లాడిన అన్నీ చేసిన. నువ్వు చేసే పని మాత్రం లంగా పని చెప్తున్నా. నువ్వు ఎండ్ల పడతాను ఏలు పెడుతున్నావు, నీకు తెలియని దాంట్లో ఏలు పెట్టి చెప్పకు, ఓకేనా? తెలియని దాంట్లో ఏలు పెట్టకు. ఒక రోజులో తెలుస్తే అంత మూతెవర్లు అయితే ఏం లేడా ఓడు కూడా. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు దెంగించుకోవడానికి ఏం అర్థం కావట్లేదు క్యాబ్ ఫీల్డ్. నువ్వు వచ్చేసి ఒక రోజు నడపగానే చెప్పగానే అయిపోయాడా. పద్ధతితో ఉంటుంది, ఒకటి చెప్పే పద్ధతి ఉన్నది మార్చుకో ఫస్ట్, అది తర్వాత నువ్వు మాట్లాడు. ఇంకొకసారి వీడియో వస్తే మాత్రం మంచిగా ఉండదు చెప్తున్నా. నువ్వు నీతి నిజాయితీతో కరెక్ట్ చెప్తేనే వీడియో చేయి క్యాబ్ గురించి. లేదు క్యాబ్ గురించి నేను తీస్తా, నాకు ఎవడు మాట్లాడతాడు అంటావా చూపెడతాం. నీ కామెంట్ సెక్షన్ ఎక్కడో చూస్తావు, నువ్వే చూడు. నీ ఛానల్లో ఎంత కామెంట్ పడతావు చూడు, నువ్వే చూస్తావు. పార్ట్స్ ఆఫ్ అయిపోయింది, మనం చెప్పాల్సిన చెప్పినాం. తర్వాత కూడా రియాక్షన్ ఏమొస్తుందో చూద్దాం. అప్పటికి మారకపోతే ఈ 2-3 పేర్లు చెప్పాయి కదా, వీళ్ళు 2-3 మారకపోతే ఒక అన్నమేమో కాలు ఆడబెడతాడు స్టీరింగ్ పక్కన, ఇక్కడ పెడతాడు కాలు, ఇక్కడ పెట్టి వీడియో చేస్తాడు. మరి అన్నం పెట్టేదాని మీద కాలు పెట్టడానికి ఏం తెలివి ఉందో తెలియదు. చెప్పిన లాస్ట్ కామెంట్లు చెప్పిన ఈసారి వీడియోలో గిట్ట కామెంట్ పెట్టి కాలు పెట్టి వస్తే అప్పుడు మాట్లాడదాం మనం. అప్పటిదాకా ఏం మాట్లాడదు. నెక్స్ట్ ఈయన గురించి కూడా మాట్లాడదాం. వీళ్ళందరి గురించి ఈరోజు ఎందుకు తీస్తున్నా అంటే, నేను ఏదో వీళ్ళ మీద తిట్టేసి ఎదగాలని నాకు 1% కూడా చెప్తున్నా. మీరు సపోర్ట్ చేయకపోండి, నాకు అదంతా అనవసరం. నేను ఒకటి చెప్పాలనుకుని చెప్తున్నా. నాకు ఇన్ని రోజులు నాకు కుదరలే చెప్పలే, ఇప్పుడు నాకు కుదిరింది నేను చెప్తున్నా. ఓకే, నాకు ఇప్పుడు కుదిరింది నేను చెప్తున్నా. నాకు ఇప్పుడు ఏం పని లేదు, పాయింట్ ఆఫ్ చేస్తున్నా చేసుకోండి. 15వ తారీఖు వరకు నేను కొంచెం బిజీ ఉంటా. 16, 17వ తారీఖు నుంచి నాకు ఏం పని ఉండదు, ఓకేనా? 5 రోజులు ఖాళీ ఉంటా. మీ ఛానల్కి వెళ్ళి చూస్తా, అందరి ఛానళ్ళకు. మీరు గిట ఛానల్లో ఏవైతే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారో అవి డిలీట్ చేసుకుంటే మంచిదన్న చెప్తున్నా క్లియర్ కట్గా. అవి గిట నాకు కళ్ళకి కనిపించి మీరు ఏమైనా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసినలా దాని మీద రియాక్షన్ వీడియో పక్కా వస్తుంది. 100% రియాక్షన్ వీడియో చేసేది పెడతాం మీ అందరికీ, ఓకేనా? రెడీగా ఉండండి. ఛానల్ పేర్లు చెప్పినా మీ అందరికీ మళ్ళీ ఒకసారి చెప్తా. అది ఎప్పుడు చెప్తా? 17వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తాను మీ ఛానల్ మీద పడు. మీరు నా ఛానల్ మీద పడ్డా పర్లేదు, ఓకేనా? స్ట్రైక్ చేసినా ఏం వేసినా పర్లేదు, నేను మాత్రం మీ ఛానల్ మీదకి వస్తాను, 100% వస్తా. చలో, ఇక్కడ దాకా చూసిన అందరికి థ్యాంక్ యూ సో మచ్. వీడియో నేను ఏదో వాళ్ళని తిట్టి ఎదగాలని నాకు 1% లేదు. నెక్స్ట్ రేపటి నుంచి మనం జూలై నుంచి మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఆ టార్గెట్ మీకు తెలుసు ఆల్రెడీ, మనం 20 రూపాయల కిలోమీటర్ కొడతామని. అది ఏ టైం అయినా 20 రూపాయలకే ట్రై చేస్తాం.
నెక్స్ట్ మంత్ నుంచి కూడా టార్గెట్, నెక్స్ట్ మంత్ అంటే రేపటి నుంచి కంపల్సరీ వీడియోస్ వస్తాయి. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో గురించి మాట్లాడాలి అది పక్కా మాట్లాడతా. కొంచెం లైటింగ్ ఇష్యూ ఉంది, మొబైల్ ఇష్యూ ఉంది, కొంచెం కెమెరా క్లారిటీ బాగాలేదు, అడ్జస్ట్ అయిపోండి. ఒక 1-2 డేస్ తర్వాత మళ్ళీ మన మొబైల్ నాకు వస్తుంది, వీడియోస్ వస్తాయి రెగ్యులర్గా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. హ్యావ్ ఏ గుడ్ డే అండ్ గుడ్ నైట్.